పేదరికం ఎలా పోతుంది? మనందరి జీవితాలు చూడండి. పేదరికం ఎక్కడి నుంచి పోతుంది? ఆర్థిక వెనుకబాటుతనం ఎక్కడి నుంచి పోతుంది? నాణ్యత కలిగిన, ప్రమాణాలు కలిగిన, నైపుణ్యంతో కూడిన చదువు గనక ఇవ్వగలిగితే పేదరికం పోతుంది. మనందరి జీవితాలు చూడండి. మేము చిన్నప్పుడు మా నాన్న ఒక సాధారణ స్కూల్ టీచరు. నలుగురం పిల్లలం, 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు మా నాన్నకు. ఈ ఒక రేకుల ఇళ్ళల్లో ఉండేవాళ్ళం. మేము బెల్లంపల్లిలో 20 ఏళ్ళు ఉండేవాళ్ళం. బాబు క్యాంప్ అనే ప్లేస్లో, సింగరేణి కోల్ మైన్ ఏరియా. భయంకరమైన వేడి ఉంటుంది. ఆ కిందికి రేకులు ఉండేవి. మాకు సీలింగ్ ఫ్యాన్ కూడా ఉండేది కాదు. సో మీకు టేబుల్ ఫ్యాన్ నేను 8th క్లాస్లో వచ్చింది. ట్యూబ్ లైట్ నేను ఇంటర్మీడియట్లో హైదరాబాద్ చదువుకుంటున్నాను. మా ఇంట్లో ట్యూబ్ లైట్ వస్తే మా నాన్న లెటర్ రాశాడు, అరే మన ఇంట్లో ట్యూబ్ లైట్ పెట్టించాం, చాలా బాగుంది అని. నేను దానికి ఉత్తరం, నాన్న చాలా సంతోషం, మన ఇంట్లో ట్యూబ్ లైట్ వస్తే వెళ్తురు ఇట్లుంది అని. ట్యూబ్ లైట్ వాజ్ ఎ లగ్జరీ, ఒక బీరువా లగ్జరీ. ఒక ర్యాలీ ఫ్యాన్ కొంటే మా అక్క డెలివరీ అయినప్పుడు అందరం ఆ ఫ్యాన్ చుట్టూ నలుగురం కూర్చొని అరే ఎంత మంచిగా గాలి వస్తుంది అని ఆనందపడ్డాం. ఒక 6-7 ఇండ్లకు కలిపి ఒక కామన్ ల్యాబొరేటరీ. ఇలాంటి పరిస్థితుల్లో బతికాం. వారం రోజులకు వెళ్ళి చెరువుకి వెళ్ళి బట్టలు ఉతికి మా అమ్మతో పాటు. సో కొన్ని షర్ట్లు ఒక 4-5 షర్ట్లు వేసుకొని మీద 2-3 పాయింట్లు వేసుకొని బిందె నీళ్ళు పెట్టుకొని ఇంటికి వచ్చాను. ఎందుకంటే ఆ రోజుల్లో స్కూల్ టీచర్ల శాలరీస్ కూడా చాలా తక్కువ, ఆస్తులు లేవు, భూములు లేవు, ఏమీ లేవు. సో అలాంటి జీవితంతో మొదలై ఎలా వచ్చాం? అమ్మా నాన్నలు చదువు చెప్పించారు కనుక, ప్రమాణాలతో కూడిన చదువు చెప్పించాడు కనుక ఇవాళ ఈ స్థాయిలో ఉండి ఈ స్థాయిలో నిలబడగలిగాం. ఏది తీసుకొచ్చింది? చదివే తీసుకొచ్చింది, ఇంకేమీ లేదు. ఇలా మా అన్నయ్య అమెరికాలో ఒక టాప్ ఐటీ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారు. నేను ఇవాళ ఇంత ప్రొఫెసర్గా ఉన్నాను. నా చెల్లెలు ఎంపీడీగా రిటైర్ అయింది. సో మా అక్క పిల్లలు అమెరికాలో ఉన్నారు. ఇలా ఇంతటి స్థాయిలో మేము ఎలా ఎదగగలిగాం? మా కుటుంబం, నా ఒక్క కుటుంబం ఉదాహరణ. ఒక ఆర్థిక వెనుకబాటుతనం నుంచి ఇవాళ ఒక అప్పర్ మిడిల్ క్లాస్ దాకా ఎదగలిగింది. ఏది సాధ్యమైంది? మాకేమి భూములు లేవు, ఆస్తులు లేవు, వ్యాపారాలు లేవు, ఏమీ లేవు. ఓన్లీ ఎడ్యుకేషన్. అందుకే అంటాడు అమర్త్య సేన్ ఇన్ఈక్వాలిటీస్ అనే పుస్తకంలో, ఇన్ఈక్వాలిటీస్ ఆర్ ద రూట్ కాజ్ ఆఫ్ పావర్టీ. పేదరికానికి మూలం అసమానతలు. ఒక రకమైన అసమానత మరో రకమైన అసమానత దారితీస్తుంది. ఎడ్యుకేషనల్ ఇన్ఈక్వాలిటీ లీడ్ టు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అంటాడు. అందువల్ల ఇలా అసమానతలు పోవాలంటే చదువు చెప్పగలగాలి. ఇలా ప్రపంచ దేశాల అనుభవాలను ఉదహరిస్తూ అమర్త్య సేన్ చైనా, వియత్నాం, క్యూబా, జపాన్, సౌత్ కొరియా, జమైకా, కోస్టరికా, శ్రీలంక వీటి ఉదాహరణలు చెప్తూ ఓ మాట అంటాడు. ద లెఫ్ట్ వింగ్ ఐడియాలజికల్ కమిట్మెంట్ ఇన్ చైనా, క్యూబా అండ్ వియత్నాం, the impact of Buddhist tradition of learning in Japan, progressive capitalism in South Korea, and a concerted public action in Jamaica and Costa Rica helped to achieve higher levels of social development అంటాడు. అంటే చైనా, క్యూబా, వియత్నాంలో వామపక్ష సైద్ధాంతిక చైతన్యం, జపాన్లో బౌద్ధ మత సాంప్రదాయం ప్రభావము, దక్షిణ కొరియాలో ప్రగతిశీల పెట్టుబడిదారీ విధానము, జమైకా, కోస్టారికా లాంటి దేశాలలో ప్రజా కార్యాచరణ ద్వారా సామాజిక అభివృద్ధిని సాధించామంటారు. అన్ఫార్చునేట్లీ ఇవన్నీ కూడా మనకు ఎన్నున్నాయని మనం లెక్కేసుకోవాలి. అందువల్ల మీరు అసలు పేదరికం పోవాలంటే ప్రతి గ్రామం తీసుకొని ప్రతి బిడ్డకు నాణ్యత కలిగిన ఉన్నత ప్రమాణాలు కలిగిన చదివివ్వండి. అంటే కలెక్టర్ కొడుకైనా, నిన్న అక్కడికి వచ్చిన మార్గదర్శి అయిన మేఘా కృష్ణారెడ్డి కొడుకైనా, లేదా మరో కంపెనీ CEO కొడుకైనా ఏ చదువు ఇవ్వగలరో గ్రామంలో ఉన్న పేద బిడ్డకు ఆ చదివండి. మీరు ఎందుకు పేదరికం పోదో 10 ఏళ్లలో చెప్పండి, ఛాలెంజ్ చేస్తానండి. ఇవాళ ఎందుకు వస్తుంది? ఇవాళ మన ఒకవైపు అమర్త్య సేన్ లాంటి వాళ్ళు చదువు వల్ల అసమానతల్ని జయించచ్చంటే మన దేశంలో చదువులో ఉన్న అసమానతలు ఎక్కడా లేవు. ఇవాళ ఒక ఇంటర్నేషనల్ స్కూల్ చూడండి, ఒక గవర్నమెంట్ స్కూల్ చూడండి, ఎంత తేడా ఉంటుందో ఆలోచించండి. సో చదువులోనే ఇంత అసమానతలు ఉంటే అసలు అసమానతలు తొలగించే చదువే పరిస్థితి ఏంటి? అందువల్ల నాణ్యత ప్రమాణాలు కలిగిన చదువు చెప్పండి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో తెలుగు బిడ్డలు ఎందుకున్నారు? చదువుకోవడం వల్ల ఉన్నారు. సో అలాగే నైపుణ్యం ఇవ్వండి, స్కిల్ ఇవ్వండి. అలా ఎడ్యుకేషన్, హెల్త్. ఇవాళ అనేక స్టడీస్ ఏం చెప్తున్నాయి? ఇవాళ మన దేశంలో 60% అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్, హెల్త్ ఎక్స్పెండిచర్. ఎందుకంటే వీఆర్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ గవర్నమెంట్ స్పెండింగ్ ఇన్ హెల్త్. సో దానివల్ల ఏమవుతుంది? అనేక స్టడీస్ ఇంక్లూడింగ్ జయతి ఘోష్ కమిషన్ ఆన్ ఫార్మర్ సూసైడ్ కూడా చెప్పింది.
రైతులు అప్పులపాలు కావటానికి కూడా ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే మన తెలుగునాట కార్పొరేట్ చదువులు, కార్పొరేట్ వైద్యం. పిల్లల్ని ఇంటర్మీడియట్లో చదివించడానికి నారాయణ చైతన్య కొరకు భూములు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, అప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ కనుక ప్రమాణాలతో కూడినవి ఉంటే ఈ అప్పులపాలు అవుతారా? ఇలా ఒక ఆరోగ్యం చెడిపోతే అప్పులపాలు అయిపోతున్నారు. దేశంలో కొన్ని కోట్ల మంది ప్రజలు కేవలం అనారోగ్యం వల్ల పేదరికంలోకి జారిపోతున్నారు. మీరు నాణ్యత ప్రమాణాలు కలిగిన ఆరోగ్యం ఇవ్వండి. విద్య, ఆరోగ్యం, నైపుణ్యం, ఉపాధి, సాగునీరు, త్రాగునీరు, పారిశుద్ధ్యం ఇవన్నీ ఇవ్వండి. మీరు ప్రతి బిడ్డకు మీరు ఎందుకు పేదరికం పోదో చూడండి. పేదరికం పోయేది ఎకనామిక్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం వల్ల పోతుంది. పేదరికం పోయేది ఆదాయాన్ని సంపాదించుకునే శక్తి ఇవ్వడం వల్ల పోతుంది. అందుకే మన పాత్ర డోంట్ గివ్ దెమ్ ఫిష్, టీచ్ దెమ్ హౌ టు ఫిష్ అన్నారు. చేపలు ఇవ్వడం కాదు, చేపలు పట్టడం నేర్పండి అని ఎందుకన్నారు? వట్టిగా లేదు ఈ సామెత. చేపలు ఇవ్వడం కాదు, చేపలు ఇస్తే రాజకీయ నాయకుల చుట్టూ రోజు తిరగాలి. చేపలు పట్టడం నేర్పితే తన జీవితం తాను గడుపుతారు. సో క్యాపబిలిటీస్ పెంచడం, సమాజంలో కాంపిటెన్సీ లెవెల్స్ పెంచడం, సమాజంలో ఉన్నటువంటి భౌతిక సహజ వనరుల ఉత్పాదకతను పెంచడం. ఇలా భూమి అదే, కానీ ఆ భూమిని గనక మీరు వాటర్ ఇచ్చారనుకోండి, ఒక మెట్ట ప్రాంతము, ఒక మాగాణి ప్రాంతం, ఈ రెండింటి మధ్య కంపేర్ చేయండి, ఎంత ప్రొడక్టివిటీ ఉంటుంది. నేను ఆదిలాబాద్లో పత్తి ఉత్పత్తి చూశాను, గుంటూరులో కాటన్ ఉత్పత్తి చేశాను. మరి ఆదిలాబాద్లో ఉన్న కాటన్ ప్రొడక్టివిటీ గుంటూరు కాటన్ ప్రొడక్టివిటీతో పోలిస్తే చాలా తక్కువ. ఎందుకు ఈ పరిస్థితి ఉంది? మీకు ఆదిలాబాద్లో ఉన్నటువంటి ప్యాడీ ప్రొడక్షన్ కరీంనగర్, గుంటూరు పక్క పెట్టండి, కరీంనగర్ గోదావరి జిల్లాలతో పోటీ పడగలుగుతుంది. మరి ఆదిలాబాదు, మహబూబ్ నగర్ ఈ మధ్య కాలంలో కాస్త ఇంప్రూవ్ అయింది వాటర్, కానీ పరిస్థితి ఏంటి? అందువల్ల భూమి అదే, కానీ ఆ భూమికి నీరు అందిస్తే ఆ భూమి యొక్క సామర్థ్యము అనేక రెట్లు పెరుగుతుంది. ఇప్పుడు ఆదిలాబాద్ తీసుకుంటే గోదావరి, పెనుగంగ, ప్రాణహిత, ఒక రకంగా పంజాబ్ రాష్ట్రాన్ని ఎలా నదులన్నీ ఒక అలంకరణగా చుట్టూ ఉంటాయో ఆదిలాబాద్ కలా ఉంటాయి. కానీ ఆదిలాబాద్కు 1200 మిల్లీ మీకు వర్షపాతం తీసుకుంటే వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ రెయిన్ఫాల్ ఉన్న జిల్లా. ఎందుకు ఇంత పేదరికంలో ఉంది? జిల్లా హయ్యెస్ట్ రెయిన్ఫాల్ ఉంది, భూమి సారవంతమైంది, చుట్టూ నదులు ఉన్నాయి. దౌర్భాగ్యం ఏంటి? దౌర్భాగ్యం రాజకీయం. ఇలా ఆదిలాబాద్కున్న రాజకీయ నాయకత్వంలో సామర్థ్యం లేకపోవడం వల్ల ఇలా ఆదిలాబాద్ ఇలా పేదరికంలో ఉండాల్సి వచ్చింది. నా సొంత జిల్లాగా నేను చెప్పగలను. సో అందువల్ల ఎందుకు ఈ మాట ఉదాహరణ చెప్తున్నట్టే, మీకు ఆదిలాబాద్ కానీ, అనంతపురం కానీ, మహబూబ్ నగర్ కానీ, ప్రకాశం కానీ, శ్రీకాకుళం కానీ జిల్లాలు పేదవి కాదు, మనం పేదగా మార్చాం. మనం ఇండియా ఈజ్ నాట్ పూర్, వీ మేడ్ ఇండియా పూర్. భారతదేశం పేద దేశం కాదు, భారతీయుల్ని పేదవాళ్ళుగా మన రాజకీయం మార్చింది. అందువల్ల స్ట్రక్చరల్ ఎకనామిక్ పాలసీస్ కనుక ఆర్థిక విధానంలో ఉత్పాదకతను పెంచి, ఉత్పత్తిని పెంచి, ఆదాయాన్ని పెంచి, సామర్థ్యాన్ని పెంచి, అవకాశాలు ఇచ్చేటువంటి ఆర్థిక నమూనా వల్ల పేదరికం శాశ్వతంగా నిర్మూలమవుతుంది. మిగతా అన్నీ ఒక ప్రయత్నాలే. ఆ ప్రయత్నాలకు కూడా మనం ఆహ్వానించాలి, వద్దెందుకు అనాలి. ఇప్పుడు P4 ఒక ప్రయత్నం. సో సంపన్నులు ఎంతమందికి పేదలకు సహాయపడ్డా సంతోషమే కదా. కానీ 20 లక్షల కుటుంబాలు, కోటి కుటుంబాలని బయటికి దించేటువంటి లక్షలాది